ఆడవారు మాట్లాడే మాటలకు ఎన్నో అర్థాలుంటాయి. లక్ష మాటలు ఉంటాయి. అలా అని ఎందుకంటారో తెలుసా? ఎప్పుడూ కూడా నువ్వు నీలానే ఉండాలి. నిన్నే నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి. ఇక నీకు నువ్వే విలువనిచ్చుకోవాలి. ఎందుకంటే బాధ, సంతోషం ఎవరితో అయినా పంచుకోవాలని నువ్వు అస్సలు ఎదురు చూడకు. బాధ చెప్పే బాధ చెప్తే లోలోపల ఆనందిస్తారు. సంతోషం చెప్తే లోలోపల ఏడుస్తారు. ఎంతమంది ఉన్నా సరే చివరకు నీకు ఇచ్చే బహుమానం ఒంటరితనమే. కొంతమంది మనసుతో ఆడే ఆట నీ దగ్గరకు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు కాదని చెబుతారు. వాళ్ళ దగ్గరేమో మనతో జాగ్రత్తగా ఉండమని చెబుతారు. కానీ అసలు విషయం ఏంటంటే వారు ఒక్కరినే నమ్ముతారు. ఇంకొకరిని నమ్మినట్లు నటిస్తారు అంతే. ఇది నువ్వు ఎలా తెలుసుకోవాలో తెలుసా? మనకేమో మాటల మాధుర్యం రుచి చూపిస్తారు. అవతల వాళ్ళ బుద్ధి బయటపడేలా చేస్తారు. సరిచేయడానికి మక్కువ ఎక్కువ చూపిస్తారు. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం మంచిది కాదు. ముందు మన గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకోవాలి. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధల్ని కొలవడం ఎవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకో. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుని తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడే జ్ఞాని. నిజమే కదా? ప్రేమ లేని మనిషి ఉండడం ఎవ్వరూ ఉండరు. గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేని జీవితం అస్సలు నీకు ఉండనే ఉండదు. అందుకే జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గానీ ఎదగలేమని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి తెలుసుకో, నిరాశలోనే ఆశ ఉంది. తిరస్కారంలోనే పరిష్కారం ఉంది. ఓటమిలోనే పాఠం ఉంది. నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది కదా. నిదానంలోనే సమాధానం కూడా ఉంటుంది. నీ భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో అది నీ ఆలోచనలోనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఎదుటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటల్లో పొగడ్తలే ఎక్కువగా ఉంటాయి. అవసరం తీరిపోయాక మాటల్లో పొగరే ఉంటుంది. అందుకే పొగడ్తలకి అస్సలు లొంగకు, పొంగకు. తీయటి మాటల్లో విషం ఉంటుంది. కఠినమైన మాటల్లో నిజం ఉంటుంది. కాదంటారా? మీరే చెప్పండి. కళ అంటేనే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేదని నువ్వు గమనించుకో. గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపోతూ ఉండు. దానంతట అదే నీ వెంట నడుస్తుంటుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని నువ్వు గమనించాలి. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వస్తాయని తెలుసుకో. కష్టాలకు కూడా తెలియాలి కదా నిన్ను గెలవడం కష్టమని. కట్టుకున్న భర్త తాగుపోతైనా, భర్త ఇంకొకరితో కాపురం పెట్టినా, ఎప్పుడూ కూడా తాళి కట్టిన భర్త రోజు కొడుతూ ఉన్నా సరే అతను తాళి కట్టించుకున్న భార్య అన్నీ ఓర్చుకొని బాధను దిగమింగుకొని ఉండేది. కేవలం తన బిడ్డల కోసం మాత్రమే. అంతేగాని ఆ మగాడి మీద ప్రేమతో కాదు. ఈ కాలంలో కలిసి ఉండే వాళ్ళందరూ, కాపురం చేసే వాళ్ళందరూ ప్రేమతో ఉండి చేయడం లేదు. ఆర్థిక అవసరాల కోసం, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం మాత్రమే ఉంటున్నారు. ప్రేమ లేని వారితో ఏ ఆడదానికి కూడా శారీరక సంతోషం ఉండదు. శారీరక సంతోషం లేని వాడితో మానసిక సంతోషం ఉండదు. ఇదే అసలైన నిజం. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నీ మీద నువ్వే ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి బయటకు వచ్చి చూడు. నెలకి ₹1,00,000 సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న వాడిని చూసి, స్థిమితంగా కూర్చుని 4 మెతుకులు కూడా తినలేని వాళ్ళ దౌర్భాగ్యం చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది. ఎప్పుడూ వ్యామోహంలో బ్రతుకుతూ, లేని దానికోసం ఏడుస్తూ కూర్చుంటూ, ఉన్నదాన్ని గుర్తించలేని వాడిని ఒక్కసారి చూడు.
నీకేం తక్కువ? నెలకు ఎంతో కొంత సంపాదన వస్తుంది. ఎంతో కొంత సంతోషం కూడా ఉంది. ఇంతకన్నా అసలైన ఆస్తి ఏదీ ఉండదని తెలుసుకో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. రావాల్సింది తప్పకుండా సమయానికి వస్తుంది. ఒక పెళ్ళైన స్త్రీ పైన పరాయి మగాడు కన్నేశాడు అంటే ఆమె భర్త వ్యసనపరుడై అయి ఉండాలి, లేదా ఇందుకు పనికిరాని అసమర్థుడైన అయి ఉండాలి. ఇంకా లేకపోతే ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగవాడిని ఆకర్షించే విధంగా అయినా అయి ఉండాలి. ఇంట్లో కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసయి అతని పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆ ఇల్లాలు వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చులకనైపోతుంది. కాబట్టి భార్య అలంకరణ కేవలం భర్తకు నచ్చేలా మాత్రమే ఉండాలి, కానీ బయట పరాయి పురుషులకు ఆకర్షించే విధంగా ఉంటే ఆ ఇంట్లో నరకమే, ప్రతిరోజు కష్టాలే. అసలు ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది అంటే కామంతో చూసే కొన్ని వేల మధ్య నుంచి నడవాలి. సార్ అంటూ ఒక సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ప్రస్తుత సమాజంలో మహిళ దుస్థితిని తెలియజేస్తుంది. ఆడదాన్ని కామంతో చూసే కళ్ళు ఎప్పుడు ఉంటాయేమో కానీ ప్రేమతో చూసే కళ్ళు మాత్రం అస్సలు కనిపించవు. ఆడదాని ప్రేమలో కామం ఉంటుంది, కానీ మగవాడి కామంలో ప్రేమ అనేది ఎప్పటికీ దొరకదు. ఇది ఎవరూ కాదనలేని నిజమైన సత్యం. భర్త లేని ఆడదాన్ని, మగదిక్కు లేని కుటుంబం అన్నా ఈ సమాజానికి ఎప్పుడూ కూడా లోకువే, చిన్న చూపే. ఒక అమ్మాయి బాగా డబ్బున్న వారిని, పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడిని ప్రేమిస్తారు అనుకుంటే సగం మంది మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావు. కాబట్టి ఎవరో కూడా అలా అనుకోకండి. వారిలో కొందరికి రకరకాల సమస్యలు ఉంటాయి, కానీ ఎక్కువ మంది మాత్రం ఒకే ఆలోచన, వాడు నావాడు అని. చేసుకున్నవాడు ఎలాంటి వారైనా సరే ఆడవారు మాత్రం ఇలానే ఆలోచిస్తారు. కానీ మగవాళ్ళు ఆడదాని కోసం ఎన్నో వేషాలు వేస్తారు. ఆడది మాత్రం మగవాడి ప్రేమ కోసం మనసు పెడుతుంది, సమయం ఇస్తుంది, చివరికి ప్రాణాన్నే ఇచ్చేస్తుంది. కడదాకా ఉంటారని నమ్ముతుంది. వారి ప్రేమ నిజమనుకొని మోసపోతుంది కూడా. ఆడవారి మాటలకు ఎన్నో అర్థాలుంటాయని, అసలు అర్థాలే వేరని ఒక మహాకవి చెప్పారు. ఒక మగవాడు ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే సూటిగా చెప్పేస్తాడు, కానీ ఆడవాళ్ళు మాత్రం కొన్ని విషయాలను ఇండైరెక్ట్గా వంకర టింకరగా చెబుతూ ఉంటారు. అలానే తికమకగా సమాధానం చెబుతారు. నిజమే కదా. ఏదైనా వాళ్ళకి అవసరం లేదు అని అనుకోండి, ఏదో మనసులో ఏదైనా బాధ ఉన్నా కానీ బయటికి చెప్పకుండా ఏదైనా అడగగానే ఏమీ లేదులే, ఏం లేదులే అని చెప్పేసి నిరాశగా చెబుతున్నారు. ఇంకా ఏదైనా ఒక మాట మీద ఏదైనా అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే మీ ఇష్టం అని చెప్పి నెమ్మదిగా సమాధానం కూడా చెబుతారు. అప్పుడు కూడా వాళ్ళు చాలా నిరాశగా ఉంటారు. అలా అందుకే అంటూ ఉంటారు, ఆడవారి మాటలకు ఎన్నో అర్థాలు ఉంటాయి, ఒక్కదానితో సమాధానం అనేది బయటపడదు అని. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.